కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లోని శ్రీ భవానీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ పులుగొల్ల శ్రీనివాస్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జూన్ 2, 3, 4వ తేదీలలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కాలనీవాసులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ వార్షికోత్సవంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో విజయభాస్కరరావు కుటుంబ సభ్యులు వెంకటరామారావు, సుజాత, దేవి వీరనాగరత్నం, సాయి అన్కేతన్, అనుశ్రీలు అందరూ పాల్గొని 1,10,116 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కరరావు మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా మేము ఈ ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం 50,116 రూపాయలను అన్నదాన కార్యక్రమం కోసం అందజేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం నిర్వహించిన లడ్డు వేలం పాటలు పాల్గొని 1,10,116 రూపాయలకు లడ్డు సొంతం చేసుకున్నామని, లడ్డు మాకు దక్కడం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని తెలుపుతూ, ఆ వెంకటేశ్వర స్వామి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ వార్షికోత్సవాలలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు విజయభాస్కర్రావు. మా తండ్రి గారు వెంకటరామారావు గారు, సుజాత, దేవి వీరనాగరత్నం, నా పిల్లలు సాయి అనికేతన్, అనుశ్రీ. మేము మా శ్రీ వివేకానంద నగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి నాకు తెలిసి 2010వ సంవత్సరంలో గుడి లేనప్పుడు మొదలుపెట్టే సమయంలో నేను ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరుగుతూ వెంకటేశ్వర స్వామి గుడి వస్తే బాగుండు అని అనుకునే సమయంలో మా పులుగోల సీన్ గారు ప్రెసిడెంట్గా ఉండే టైంలో గుడి స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లోనే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆ విధంగా మేము ఆ రోజు దేవుడికి మా వంతుగా కొంచెం విరాళం సమర్పించాం. అప్పటి నుంచి గుడి ఎంతోగానో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం మేము సొంతంగా ఇల్లు కట్టుకున్న తర్వాత దేవుడికి మా వంతుగా ప్రతి సంవత్సరం అన్నదానానికి ఎంతో కొంత ఇవ్వాలనుకొని గత 7 సంవత్సరాల నుంచి 50,116 ఇస్తూ వచ్చాము. గత కరోనా టైంలో కూడా మేము ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వేలంలో లడ్డు దక్కించుకున్నాము. మరి ఈరోజు బ్రహ్మోత్సవంలో ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ మా ఇంటికి వెంకటేశ్వర స్వామి లడ్డు రూపంలో వచ్చి ఆయన ఆశీర్వదించాడని ప్రగాఢంగా మా కుటుంబ సమేతంగా ఎంతగానో ఆనందపడుతున్నాము. ఈ విధంగా మా కాలనీలో శ్రీ వివేకానంద నగర్ కాలనీలో ప్రతి దినము మా దేవస్థానం ఉంటూ లాస్ట్ టైం 1,10,000 తీసుకున్నాము. నేను మొదటిసారిగా తీసుకున్నప్పుడు 40,000 చిల్లరకు తీసుకున్నాను. రెండోసారి ఇప్పుడు మళ్ళీ 1,10,116 మళ్ళీ. పాల రజిత, వివేకానంద నగర్ కాలనీ వాసిని. లాస్ట్ సంవత్సరము నేను బ్రహ్మోత్సవాల లడ్డును 12వ పుష్కర బ్రహ్మోత్సవం లడ్డును 1,10,116 కైవసం చేసుకున్నాను. నేను ఒక కార్యం అనుకొని ఆ లడ్డుని కైవసం చేసుకున్నాను. స్వామి కృప వల్ల ఆ ఒక కార్యం కాదు, ఇంకా 4 రకాల కార్యాలు చేసినాడు. అంత గొప్ప మహిమగల భగవంతుడు వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవము. అలాంటి కలియుగ ప్రత్యక్ష దోషంగా ఉంది. ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఎన్నో జరగాలని, కాలనీ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కారం, సెలవు.